నువ్వు ఏం చేస్తావు? ఆటో. ఆటో. నువ్వు ఆటో తోలుతున్నావు. ఈ కూటమి గురించి నీ అభిప్రాయం తక్కువగా స్పష్టంగా చెప్పంటే ఏమంటావు? స్పష్టంగా చెప్పాక ఉన్నది ఉన్నట్టు వాళ్ళు చేసేదంతా అవినీతి, అవినీతి రాజకీయం, దొంగ రాజకీయం. మరి తిడుతున్నావు నువ్వు ఆటో తోలుతా కూటమిని. తిట్టనే ఉండే, నన్ను ఎక్కడైనా దాడి చేసినా సరే నేను దేనికైనా సిద్ధమే. దేనికైనా పోరాడతా జగనన్న కోసం. అంబటి రాంబాబు, జోగి రమేష్ అంటోళ్ళే భయపడ్డారు, వీళ్ళ మీద దాడులు జరిగినాయి వాళ్ళకి. నాలా నేను వెళ్తాను ఆఫ్టర్ ఆటో డ్రైవర్ని, నన్ను ఏం చేస్తాను మాది చంపేస్తారేమో, ఏమైద్ది? దేనికైనా సిద్ధమని నేను ఇప్పుడు చెప్పుకుంటున్నా. కానీ ఇప్పుడు ఒకవేళ నీ మీద దాడి జరిగినా లేకపోతే నిన్ను ఎవరైనా విమర్శించిన కూటమి వాళ్ళు, నువ్వు వైసీపీ పార్టీ తరఫున మాట్లాడడం, జగన్మోహన్ రెడ్డి వెంట నడవటం మానేస్తావా? మాను చచ్చే వరకు జగన్మోహన్కే ఉంటాను నేను. ఎందుకు? నాకు ఆయన అంటే అభిమానం, రాజశేఖర రెడ్డి గారి నుంచి అభిమానం, కాంగ్రెస్ పార్టీ ఉన్న కాడి నుంచి అభిమానం నాకు. అది ఆయన నాకు ఎంతో మేలు చేశాడు రాజశేఖర రెడ్డి గారు, జగన్ కూడా చేశాడు. పెద్ద పెద్ద మహామహులే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ఆయన్ని విడిచేసి వెళ్ళిపోయారు. నువ్వేంటి? నేను వెళ్ళండి, వెళ్ళారంటే వాళ్ళు చేతులాట చేసుకుని వాళ్ళు బయటికి వెళ్ళారు. వాళ్ళు మళ్ళీ రేపు పొద్దున ఆయన కాళ్ళ దగ్గరికి వస్తారు, జగన్మోహన్ కాళ్ళ దగ్గరికి వస్తారు, రాకుండా ఏముండరు. అది విమర్శిస్తున్నారు కదా జగన్. నాగిరెడ్డి అన్న ఆయనే ఉన్నాడు, మొన్న వెళ్ళిపోయాడు, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ లైన్లోకి వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు? అది తెలుసు, ఆ లెక్కలు తెలిసే వస్తున్నాడు మళ్ళీ. అది జగన్మోహన్ రెడ్డి అదని ఇదని బాగా విమర్శిస్తారు కదా, ఆయన సైకో అని, అవినీతి పరుడని, దోచేసుకున్నాడని. మంది 100 రకాలుగా మాట్లాడుతాయి. కుక్కలు మురుగుతూ ఉంటాయి, అవి పట్టించుకోకూడదు. ఏంటి అది? మీరు ఏమంటావు? జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది, నెక్స్ట్ 15 ఏళ్ళు కూడా రాడు అని అన్నారు కూటమి వాళ్ళు, నువ్వేమంటావు? 2029లో కానీ లేదా రేపు జమిలీ ఎలక్షన్ 27లోనే పెట్టచ్చు. పెడితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు, కొడతాం మేము, సీఎం చేసుకుంటాం కూడా చెప్పుకున్నాం సభాముఖంగా. జనాలు ఎవరు నమ్మట్లేదంట కదా జగన్ని. ఎందుకు నమ్మట్లేదు? ఏం తప్పు చేశాడు? పలానా అని చెప్పి విద్యా, వైద్యం ఎన్ని పథకాలు ఇచ్చాడు చెప్పండి. డెవలప్మెంట్ ఏం చేయలేదు. డెవలప్మెంట్ అంటే ఏం డెవలప్మెంట్ చేయాలి? ఇప్పుడు పేదవాళ్ళకి ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చాడు, కొన్ని కోట్లు, 30 లక్షల వేల ఇల్లు స్థలాలు ఇచ్చాడు. ఇంకా అంతకన్నా మంచి ఎలా ఇచ్చాడు? మళ్ళీ 1,80,000 రూపాయలు క్యాష్ ఇచ్చాడు కట్టుకోమని. అంతకన్నా మంచి చేసిన వ్యక్తి ఎవరున్నారు చెప్పండి? అమరావతి కట్టలేదు, డెవలప్మెంట్ చేయలేదు. ఇప్పుడు చంద్రబాబు ఉన్నాడు, టిక్కో ఇల్లు అని చెప్పి జక్కంపూడిలో కట్టాడు. ఒకళ్ళ 70,000, 75,000, 25,000, 1,50,000 అలా కట్టించుకున్నాడు. మరి అయ్యా టిక్కో ఇల్లు ఇప్పుడు అలాగే పాడిపడిపోతున్నాయి. అవి ఏమైనా ఇచ్చాడా? ఇవ్వలేదు చంద్రబాబు గారు. మరి ఎలా పాడిపోతున్నాయి? ఆ ఇళ్ళకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చేశాడని నువ్వు అంటున్నావు, మరి జనాలు ఎందుకు ఓట్లు ఇలా వేశారు? ఇవన్నీ వీవెములు ఫేకు. ఇది ఒక పవన్ కళ్యాణ్ నడిపించిన కథ. మోడీ గారి దగ్గర కథ నడిపించి వీవెములు ఫేక్ చేసి ఎలక్షన్ కమిషన్ గారిని మౌలెట్ చేసి ఇది చేసి గ్యామ్లింగ్ చేశారు.